కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు తగ్గాయన్నది అవాస్తవమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే ప్రయత్నంలో కేంద్రం కేటాయింపులు జరిపిందని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేటాయింపులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు కేటాయించారన్నారు మాధవ్. స్టీల్ ప్లాంట్ సంబంధించి నిధులు కేటాయించారు. అయితే మనకి వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఒక మంచి గతిలో ముందుకెళ్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కాస్ట్లు కూడా తగ్గటం జరిగింది. అయితే కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, వాటి నుంచి దూరమై తప్పనిసరిగా లాభాల బాటలో పడే విధంగా ప్రయత్నం జరిగింది. ఏదైతే 11,440 కోట్లు ఈ యొక్క బడ్జెట్ అంటే 532 కోట్లు ఇచ్చారని చెప్పారు. అంటే అది రెగ్యులర్ కేటాయింపులే, కానీ దాని నుంచి ఇంకా మరింతగా ముందుకెళ్లే విధంగా ఇది ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పారు ఇచ్చినప్పుడే. సో ఫస్ట్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ని మళ్ళీ రెండోసారి దానికి సంబంధించిన ఇవ్వటం, అనేక రకాల డెట్ ఈక్విటీ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అవి కూడా జరుగుతాయి. ఆ విధంగా అంటే కేటాయింపులు ఎక్కడ కూడా తగ్గించలేదు. మిగతా కేటాయింపులన్నీ 10%, 20% పెరిగింది. అయితే విద్యా వైద్యానికి సంబంధించి ఏదైతే ఉందో ఆల్రెడీ విద్యకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు. 1,00,000 కోట్లతో ఫండ్ క్రియేట్ చేశారు. ఆ విధంగా కొన్ని కారిడార్స్కి గవర్నమెంట్లు మారిన కేటాయింపులు తగ్గకూడదని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని ప్రయత్నం, ఆ విధంగా విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఆ విధంగా క్రియేట్ చేశారు. కేటాయింపులు తగ్గింపు అనేది లేదు, ఆ విధంగా పెంచడం జరిగింది. కానీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ క్రియేట్ చేశారు కాబట్టి కొంచెం తక్కువ అనే అభిప్రాయం మనకు కలుగుతుంది.